బిడ్డలారా, పరిశుద్ధ లేఖన భాగంలో నుండి వాక్యాన్ని చదువుకుందాము. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదాం. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదివితే, అయితే యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగా. ఈ పరిశుద్ధ వాక్యము దేవుడు మన వెనుకలలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, యెహోవా ఆయన హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనములో మాట్లాడుతూ, అయితే యెహోవా తన ఆలయమందు ఉన్నాడు, తన పరిశుద్ధ ఆలయమందు ఉన్నాడు అనేటువంటి మాట మనకి కనబడుతుంది. ప్రియులారా, ఆయన ఆలయములో ఉన్నప్పుడు మనమందరము ఆయన ఆలయంలోనికి వెళ్ళిన తర్వాత మనము ఏం చేస్తే మన జీవితానికి మేలు కలుగుతుంది అనే విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. అయితే యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు అనేటువంటి మాట మనం చదువుకున్నాము. ప్రియులారా, ఆయన ఆలయంలో ఉన్నాడు గనక ఆయన భక్తులు ఆయన ఆలయంలోకి వెళ్ళి ఏం చేసేవారు అనేది మనం ఆలోచన చేస్తే, ఒక మాట చదివితే కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనాన్ని చదివితే, కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనం, యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. అంటే ఆయన ఆలయంలో ఆయన ఉన్నాడు. ఆయన ఆలయంలోనికి వెళ్ళి ఒక వరం అడుగుతున్నాడంట. భక్తుడైనటువంటి దావీదు గారు ఏం అడుగుతున్నాడు అని అంటే, ఒక వరం అడుగుతున్నాడంట. ప్రియులారా, ఆ వరమును గురించి అతడు ఏం చేస్తున్నాడు అంటే, ఆ వరము గురించి ఆయన యెహోవా యొక్క ఒక వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను, అది దొరకాలని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమందు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. నేను యెహోవా మందిరంలో నివసించాలనేటువంటి ఆలోచన నేను కలిగి, నేను ఏ వరమైతే నేను పొందుకోవాలనుకుంటున్నానో ఆ వరమును పొందుకునేంత వరకు కూడా నేను యెహోవా మందిరంలో నివసించాలని నేను ఆలోచన కలిగి ఉన్నాను అన్నమాట. ఎందుకు ఏ వరం అడుగుతున్నాడు ఈయన అనేది మనం ఆలోచన చేస్తాం. మనమైతే చాలా వరాలు అడుగుతాం. భోగభాగ్యాలు కావాలి, ఆస్తులు అంతస్తులు కావాలి, ఇవన్నీ కావాలని మనం అడుగుతున్నాం. కానీ ఈ దావీదు గారు ఏ వరం అడుగుతున్నాడు అనేది మనం ఆలోచన చేస్తే, కీర్తన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం చదివితే, ఆయన ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువుని నీవు దయచేసి. అంటే ఏ వరం అడిగాడు అని అంటే, ఆయుష్. ఏం కావాలి మనకేం కావాలంటే, మనకి ఏం కావాలని అడిగితే ఏమడుగుతాం మనం? అన్నీ అడుగుతాం. లోకంలో ఉన్నాయన్నీ అడుగుతాం. లోకంలో ఉన్నాయన్నీ వచ్చిన తర్వాత మనం చచ్చిపోలేదు.
తెలివి కలిగిన వాళ్ళు ఏది అడుగుతారనంటే, ప్రభువా నాకు ఆయుష్ని, నాకు ఆరోగ్యాన్ని, నేను బ్రతకటానికి నాకు శక్తిని ప్రభు అని ఆ తెలివి కలిగిన వారు ఆయుష్ను అడుగుతారు. ఆయుషే ఒక వరం. నువ్వు బ్రతకడమే ఒక వరం. నువ్వు బ్రతికుండడమే అది గొప్ప సంగతి. కాబట్టి లోకంలో ఉన్నటువంటి భోగభాగ్యాలు నాయన, లేకపోతే లోకంలో డబ్బు నాకి, లేదా బంగారం, ఆస్తులు, అంతస్తులు, నాకు మంచి ఇల్లు, ఇవి అడిగే ముందు నువ్వేం అడగాలంటే, ఇక్కడ భక్తుడు చక్కగా చెప్తున్నాడు, ఆయుష్యనిమ్మని అతడు నిన్ను వరం అడగగా దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువును నీవు దయచి. సదాకాలం నిలుచు దీర్ఘాయువు అండి. నిత్యము బ్రతికేటటువంటి అవకాశం. నిత్యము ఎలా బ్రతుకుతాడు అని అంటే, ఎక్కడా బ్రతుకుతాడు, పరలోకంలో కూడా బ్రతుకుతాడు. అదే నిత్య జీవము అని దానిని అతనికి ఇవ్వడం జరిగింది. పిల్లలు ఇంకా భక్తులైనటువంటి వారు మందిరానికి వెళ్ళిన తర్వాత దేవుని మందిరంలో ఎటువంటి వరాలు అడిగేటటువంటి ఆలోచనలో వారు ఉన్నారు. పిల్లలు దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత మనం ఏమడుగుతున్నాం? ఒకడు బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఒకడు లోకమంతా సంపాదించుకున్న తర్వాత తన ప్రాణమును పోగొట్టుకునే ఎడల తన ప్రాణమునకు ప్రతిగా అతడు ఏమి ఇవ్వగలడు అనేటువంటి మాట మనం చదువుతున్నాం. పిల్ల తన ప్రాణానికి ప్రతిగా ఏమి ఇవ్వగలం? అందుకని భక్తుడు ఏమడిగాడు అని అంటే, ఇదిగో నాకు దీర్ఘాయుమని అడిగాడు. దేవుడు అతనికి ఇచ్చాడు. ఆయుష్ని అడిగితే ఆ వరం అడిగిన దాన్ని అతనికి అనుగ్రహించాడు. ఇలా ఇంకా భక్తులైన వారు ఏమడిగారు అనేది మనం ఆలోచన చేయగలిగితే చూడండి, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 45వ వచనం చదువుతాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 45వ వచనం మనం చదవగలిగితే, అందరు కూడా బైబిల్ గ్రంథం తెరిచి అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 45వ వచనం. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చినటువంటి విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరమును అన్యజనుల మీద సైతము కొమ్మరింపబడుట చూసి భ్రాంతిను. పరిశుద్ధాత్మ ఒక వరం. ఇప్పుడు ఆయన అంటే దీర్ఘాయువు అడిగాడు, మరి వీళ్ళు పరిశుద్ధాత్మను ఎందుకు అడిగారు? వారంటే దీర్ఘాయుష్ని అడిగారు, దీర్ఘాయుష్యు ఇస్తే ఎక్కువ కాలం బ్రతుకుతామని. మరి పరిశుద్ధాత్మను ఎందుకు వరము, పరిశుద్ధాత్మ వరము ఎందుకు వాళ్ళ మీదకి వచ్చింది? వాళ్ళు ఎందుకు పరిశుద్ధాత్మ కొరకు పిల్లలు ఎదురు చూశారు అంటే, ఈ పరిశుద్ధాత్మ వస్తేనంట మనం ఏమవుతామనంటే సర్వసత్యములోనికి వెళ్తాం. ఎక్కడికి వెళ్తామంట? సర్వసత్యంలోనికి వెళ్తాం. పాపం చేయాలంటే, చేయకుండా ఉండాలి అని అంటే పరిశుద్ధాత్మ ఉండాలి. పాపం చేయకుండా మనం బ్రతకాలి అని అంటే ప్రతి ఒక్కళ్ళు, నాలో నీలో అందరిలో పరిశుద్ధాత్మ ఉంటేనే పాపం చేయకుండా ఉండగలుగుతాం. పరిశుద్ధాత్మ లేకుండా పాపం చేయకుండా ఉండాలంటే చాలా కష్టపడవలసి వస్తుంది. అందుకని ఈ పరిశుద్ధాత్మ మనిషిలోనికి వస్తేనంట పిల్లరా ఏం చేస్తుందంటే మనిషిని సర్వసత్యంలోనికి తీసుకుని వెళ్తుంది. ఒక మాట మీరు చూడగలిగితే యోహాను సువార్త 16వ అధ్యాయంలో మీకు కనబడుతుంది. యోహాను సువార్త చూడండి మీరు, యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తే, అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మలను సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తాను ఏది మీకు బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయు. అంటే సంభవింపబో సంగతులను మీకు తెలియజేసి పాపము చేయకుండా, తప్పు చేయకుండా పరిశుద్ధాత్మ మనలను సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. అందుకనే భక్తులైన వారు ఏం కోరుకున్నారంటే పరిశుద్ధాత్మ నాలోనికి రావాలి. ఇంకా 11వ అధ్యాయం 17వ వచనం కూడా చూస్తే, అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 17వ వచనం మనం చదివితే, అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 17వ వచనం, కాబట్టి ప్రభు అయిన యేసు క్రీస్తునందు
విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్లు దేవుడు వారికి కూడా సమాన వరమును అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించుటకు నేను ఏ పాటి వాడునని చెప్పాను. అంటే ఇక్కడ పిల్లారా, పరిశుద్ధాత్మ వీరి మీద కుమ్మరించబడుతుంది. ఎవరి మీద అంటే ఏంటి, అన్యజనుల మీద సైతము. అండి అక్కడ అంటున్నాడు, పరిశుద్ధాత్మ వారి మీద కుమ్మరించినప్పుడు, కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వసించిన మనకు అనుగ్రహించినట్లు దేవుడు వారికి కూడా సమాన వరమును, ఎవరికేనంటే అన్యజనులకు కూడా సమాన వరమును అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించుటకు నేను ఏ పాటి వాడిని. అంటే ఎవరికి పరిశుద్ధాత్మ వరమును ఎవరికి ఇవ్వాలని దేవుని ఆలోచన అంటే అండి, దేవుని ఎరగనటువంటి వారు కూడా దేవుని మందిరములోకి వస్తే పరిశుద్ధాత్మ ఇవ్వడానికి దేవునికి ఏమైందనంటే ఇష్టమైంది. అంటే దేవుని మందిరానికి వెళ్ళిన వారు భక్తులైనటువంటి జీవితాల్లో వారు ఏం కోరుకున్నారు, ఏమి కావాలని కోరుకున్నారు అని అంటే దేవుని శక్తి, దేవుని వరం కావాలని కోరుకున్నారు. ఆ వరం ఏమిటి అని అంటే పరిశుద్ధాత్మ వరం. ఈ వరము మనకి ఎప్పుడు వస్తుంది అంటే బాప్తిస్మం తీసుకోగానే ఈ పరిశుద్ధాత్మ వరము మనకు వస్తుంది. బాప్తిస్మం తీసుకోగానే ఎవరైతే మందిరానికి వెళ్ళి వాక్యాన్ని విని తమ బ్రతుకులను మార్చుకుంటారో, అప్పుడు ప్రియులారా బాప్తిస్మం తీసుకుంటారో. ఇక్కడ అపోస్తుల కార్యములు 2వ అధ్యాయములో 28వ వచనములో, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును మీరు పొందుతారు. అంటే దేవుని మందిరంలోకి వచ్చి ఈ వరము కావాలంటే డబ్బులతో కొనేది కాదు, డబ్బులతో వచ్చేది కాదు. ఈ పరిశుద్ధాత్మ అనేటువంటి వరము ఎలా వస్తుందనంటే అండి బాప్తిస్మం తీసుకున్నట్టు ద్వారా, దేవుని మందిరానికి వెళ్ళి వాక్యాన్ని విని పాపములను ఒప్పుకుని పిల్లారా ఆ పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయంలో బాప్తిస్మం తీసుకుంటే అప్పుడు పరిశుద్ధాత్మ వస్తుంది. అంతేగాని మన అవసరానికి బాప్తిస్మం తీసుకుంటే పరిశుద్ధాత్మ మన మీదకి రాదు. పెళ్లి కోసమో లేదా పిల్లారా ఆచారపూర్వకంగానో బాప్తిస్మం తీసుకుంటే ఆ పరిశుద్ధాత్ముడు మన మీదకి రాడు, వరము మనకి రాదు. ఎలా తీసుకోవాలి అని అంటే కంపల్సరీ పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయంలో బాప్తిస్మం తీసుకున్నప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ మన మీదకి వస్తుంది. అప్పుడే మనం సర్వసత్యములోనికి వెళ్ళడానికి అవకాశం కలుగుతుంది. మనము ఏ పిల్లరా వరం కావాలని కోరుకోవాలంటే, ఒకటి ఆయుష్ కావాలని కోరుకోవాలి, 2 పరిశుద్ధాత్మ వరమును కావాలని కోరుకోవాలి. ఇంకా మనం చూడగలిగితే కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం చూడగలిగితే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం మనం చూడగలిగితే, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుము, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరమును అపేక్షించుడి. అంటే ఏం కోరుకోవాలనంటే ఆత్మ సంబంధమైనటువంటి వరము కావాలని కోరుకోవాలి. పిల్లారా ఒక మనిషి కోరికలు కోరుకోవాలి, దేవుని మందిరానికి వెళ్ళి పిల్లారు ఏదైనా కోరాలి అని అంటే, 1 ఆయుష్ను మనం కోరుకోవాలి, 2 ఆత్మ సంబంధమైనటువంటి వరములు నాకు దయచేయి నాయన అని మనం కోరుకోవాలి. పిల్లారు ఇవి మనల్ని ఏం చేస్తుందనంటే, పిల్లారు ఆయుష్ మనల్ని లోకంలో బ్రతకనిస్తుంది. అలాగే ఈ ఆత్మ సంబంధమైన వరము మనలను పిల్లారు చక్కగా పాపంలోనికి వెళ్లకుండా పరిశుద్ధత కలిగి బ్రతికేటట్లుగా అవి చేస్తుంది. అప్పుడు పిల్లారా మనము సదాకాలము నిలిచి దీర్ఘాయువు మన జీవితంలోనికి మనకు వస్తుంది, నిత్య జీవములోనికి మనం వెళ్ళడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కంపల్సరీ మందిరంలోకి వచ్చిన వారందరికి కూడా పిల్లలు ఈ విధంగా మనము
దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఆత్మ సంబంధమై శరీర సంబంధమైనటువంటివి మరి కావాలి కదండి, అవి అడగక్కర్లేదంటే ఆత్మ సంబంధమైనవి నువ్వు అడిగినప్పుడు వాటితో పాటు శరీర సంబంధమైనవన్నీ కూడా నీకు వస్తాయి. ఒక మాట మీకు చెప్తున్నాను, ఏమిటి అని అంటే ఆయన అంటాడు, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, ఇవన్నీ మీకు కావాలని నీ పరలోకపు తండ్రికి తెలుసు. ఎప్పుడైతే ఇలాంటివి అడుగుతామో అప్పుడు దేవుడు ప్రియులారా ఆయన మనల్ని ఏం చేస్తాడన్నది ఒక మాట చదివి ముగించుకుందాం. చూడండి, పరిశుద్ధ లేఖనములో నుండి యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదవగలిగితే అక్కడ ఒక అద్భుతమైన మాట వ్రాయించాడు ప్రియులారా. యెషయా గ్రంథము 56వ అధ్యాయం 7వ వచనం మనం చూడగలిగితే, నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసేదను, నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడు. పిల్లలు ఎప్పుడైతే మనము ఇలాంటివి అడుగుతామో అప్పుడు దేవుడు మన జీవితంలో మనము దేవుని మందిరంలో మనల్ని ఆనందింపజేస్తాడు. మనల్ని ఆనందింపజేస్తాడు, తృప్తిపరుస్తాడు, ఆనందంగా బ్రతికేటటువంటి జీవితాన్ని దేవుడు మనకిస్తాడు. కాబట్టి అలా కాకుండా శరీర సంబంధమైనవి మనం అడిగితే కనుక అప్పుడు మనకేం కలుగుతుందంటే ఆ శరీర సంబంధమైనవి పొందుకున్న మనకు ఆయుష్ లేకపోయినా, సరైనటువంటి జీవితం లేకపోయినా వీళ్ళారు మనం ఇక్కడ బ్రతకలేము, పరలోకంలో కూడా బ్రతకలేము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు గమనించి శరీర సంబంధమైనవి కాకుండా ఆత్మ సంబంధమైనవి అడిగి పొందుకోవాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తూ ఈ మాటలు దేవుడు మన వెనుకడలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం పిల్లరా. ప్రతి ఒక్కరు కూడా లేచి ప్రార్థన చేసుకొని ఈ దిన జీవితాన్ని ప్రారంభించవలసిందిగా ప్రభుపేట మనవి చేయించిన ప్రార్థన. పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి, గొప్ప దేవ మీకు వందనాలైన మీ మహాదయలో మహాకృపలో గడిచిన దినమంతా కూడా ఎంతగానో మమ్మల్ని కాచి కాపాడి మీరు ఎక్కల చెట్టు భద్రపరిచి మంచి ఆరోగ్యం మాకు అనుగ్రహించి దీర్ఘాయుష్యులు పరిశుద్ధాత్మ పాపం చేయకుండా చక్కగా పాపం చేయకుండా చెరువులు చేస్తున్న వారు చెరువులు కూడా సమృద్ధిగా ఫలించడానికి చూపించారు. చేపల చెరువులు రేవు చెరువులు కూడా సమృద్ధిగా ఫలించే భాగ్యం అనుగ్రహించారు. అలాగే మా ప్రియబడి గల్ఫ్ దేశాలు, అమెరికా దేశాలు, భారత దేశాలు, ఆయా దేశాల్లో పనిచేస్తున్నటువంటి ఆయా దేశాల్లో ప్రజలు పనిచేస్తున్న ఈ కాపుదల భద్రత అనుగ్రహించిన వారి సంస్థలు పనిచేసుకుని సంతోషంగా ఆనందంతో సాగించారు. అలాగే మా ప్రియబడి సంతోషపడి అందరిని బట్టి మీకు సంతోషపడాలి. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వారి పనులు ప్రయాణాల్లో మీ తోడుగా సాగించండి. నా పరిమితం మంచి ఆరోగ్యమో శక్తిని బలపరచండి. ఎవరైతే వర్తించి జీవం సులువైన కాన్పని ప్రభుత్వానికి అనుగ్రహించి నేను చక్కని బిడ్డలు ఎత్తుకొని బాగుంటుంది.
ఈ పరిచయకు సహకరిస్తున్నారు. ఈ పరిచయలో పాల్గొనిస్తే ప్రతి ఒక్కరు కూడా మీరు దీవించి ఆశీర్వదించుకోవాలి. సమస్త విషయాలను తోడు బిడ్డలను కుటుంబాలను అందరూ కూడా మీ చేతులు ఆపించుకోవాలి. యేసు పరిశుద్ధ కుమారులు వేడుకుంటున్నాం. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపలు, పరిశుద్ధాత్మ సహవాసం శక్తి కాపుదల భద్రత ఆ పరిబిడలు అందరికీ పరిశుద్ధాత్మ దేవుడు సదా తోడై నడిపించుకుంటారు. ఆమె అందరికీ